హిమవారి ఈ రోజు బలూన్ తో ఆడుకోబోతోంది. ఏంటి హిమవారి, ఈ బలూన్ నీకు బాగా నచ్చిందా? ఉండు నీ చేతికి కడతాను. క్రీడా విశేషాలు. ఇదే వద్దు. వరల్డ్ కప్ ని గెలుచుకున్న సరే, నువ్వు దీనితో ఆడుకో, నేను వెళ్ళి వంట చేసేస్తాను. ఓకే? ఈ విషయంలో అందరూ ఆహా, ఏడవకూడదు, నువ్వు చక్కగా ఆడుకోవాలి. ఓకే? 5వ విజయం అని చెప్పొచ్చు. ఏంటిది వదలటం లేదు? ఐడియా. దీన్ని చూసావా? నేను ఈ ఫోటోని బలూన్ కంటించాను. ఈ ఫోటోలో ఉన్నది నేనే. దీన్ని చూసుకుంటూ నువ్వు బుద్ధిగా ఆడుకోవాలి. పాప దగ్గర మీకు దేన్ని చూపించాలని అసలు తెలీదా? తను మీ గురించి ఏమనుకుంటుంది? నువ్విక్కడే ఉన్నావా షించాన్? అలాంటప్పుడు హిమవారిని కాసేపు ఆడించొచ్చు కదా. నేను నా పని చూసుకుంటానుగా. సీరియస్ గా టీవీ చూస్తుంటే హిమవారిని చూసుకోమంటారంటే? దయచేసి నేను చెప్పేది వినండి, అదే మీకు చాలా మంచిది. అక్కడ నేను పని చేసుకోలేకపోతున్నాను, ఇక్కడ నీకు టీవీ ముఖ్యం. చేయండి. ఆన్ చేయడం కుదరదు. మర్యాదగా వెళ్ళి హిమవారిని చూసుకో. నేను వెళ్ళి నా పనులు చూసుకుంటాను, సరేనా? అమ్మ అందంగా ఉన్నారు కదా హిమవారి. అయ్యా జాలి జాలి. పర్వాలేదు, షించాన్ వాళ్ళ చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎవరితో పెట్టుకుంటుంది? ఏంటి హిమవారి మెల్లగా కొడుతున్నావు? ఫాస్ట్ గా కొట్టు. సరే, కాలుతో కొట్టు చూద్దాం. యా, అలాగే, సూపర్. వావ్, యా. షించాన్, నేను పక్కింటి దాకా వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఓకే. హిమవారిని ఏడవకుండా చూసుకో, సరేనా? అలాగే. 5 నిమిషాల్లో వద్దాం అనుకుంటే 2 గంటలు అయిపోయిందే. మొదలు పడేసింది. ఏమైంది షించాన్? బలూన్ లో ఉన్న అమ్మ ఫోటో కనిపించట్లేదని ఏడుస్తోందమ్మా. బలూన్ మీద అందమైన ఫోటో తీస్తే దాన్ని తీసేసి ఇలా పాడు చేస్తావా? ఎందుకు ఇలా చేసావు షించాన్? ఏంటమ్మా ఇలా అంటున్నారు? మిమ్మల్ని చక్కగా ఇందు మీద డ్రా చేశాను, అది తప్పా? చెప్పండి. ఏడవకూడదు హిమవారి, నేనెక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉన్నాను. ఏడవకూడదు. చూసావా ఎన్ని బలూన్స్ ఉన్నాయో? ఓహో, ఈ బలూన్ నీకు కావాలా? ఇవిడికి ఊదడం వచ్చా రాదా? ఏంటిది, ఎంత గట్టిగా ఊదినా ఈ బలూన్ పెద్దదవడం లేదు? ఏంటమ్మా మీరు దీన్ని కూడా ఊదలేకపోతున్నారు? నేను కష్టపడి ఊదుతుంటే నన్ను చూసి ఎగతాళి చేస్తావా? త్వరగా, హిమవారి వెయిట్ చేస్తోందమ్మా. త్వరగా ఊది ఇవ్వండి. అది అడుగుతుందో లేదో, నువ్వు అడుగుతున్నావు. అమ్మా, ఆగు హిమవారి, దాన్ని ముట్టుకోకు, ఇంకా ఊతాను. ఏంటి రివర్స్ అయింది? ఇప్పుడు చాలా అందంగా ఉన్నారమ్మా. ఎందుకు షించాన్ ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? నేను కష్టపడి ఊదుతున్నాను కదా, కాసేపు నోరు మూసుకో. నేనేం చేశానమ్మా? సరే సరే, ఊదుతానుండు. చూసావా నేనెంత బాగా ఊదానో? ఈ విధంగా ఎవ్వరూ ఊదలేరు. ఒకే ఒక బలూన్ ఊదేసి ఎందుకింత సినేస్తున్నారు? అయిపోయింది. 1 మోర్ చేద్దామమ్మా. చెవులు మొయ్యకుండా కళ్ళు మూస్తావే? నేను నా చెవులు లేదు, నీ చెవులు మూసుకోమన్నాను షించాన్. ఇదిగోండమ్మా. సరిపోయింది. ఎప్పుడైనా జాగ్రత్తగా ఆడుకో. ఇప్పుడేగా ఒకటి ఊదిచ్చాను, మళ్ళీ ఇదెందుకు? ఓహో,
మీరు బలూన్ ఊదేటప్పుడు అందంగా ఉన్నారమ్మా, అందుకనే మళ్ళీ చూద్దామని అడుగుతోంది. షించాన్ సరే సరే ఊదిస్తాను. ఇన్ని బలూన్లు ఊదించారుగా హిమవారి, ఇంకెందుకు అది అడుగుతున్నావు? హిమవారి బంగారం, నేను కష్టపడి ఊదిచ్చాను కదా, దాన్ని అన్నయ్య దగ్గర ఇవ్వమ్మా ప్లీజ్. నేనా? నాకు అసలు ఒంట్లో బాగాలేదమ్మా. ఎక్కువగా యాక్ట్ చేయకు షించాన్, మర్యాదగా ఈ బలూన్ ని ఊదటానికి ఇవ్వు. నా కష్టం ఏంటో ఇప్పుడు తెలుస్తుందా? ఏంటి బలూన్ పెద్దదవడం లేదు? అలారా దారికి. ఇంకా ఎన్ని బలూన్లు ఉన్నాయో తెలియలేదు. ఇంతకు మించి కుదరదు హిమవారి. ఇలా చూడు హిమవారి, ఇంకా బలూన్లు లేవు. నిజంగానే చెప్తున్నాను హిమవారి, బలూన్లు అయిపోయాయి. అమ్మా, దారాలు పెస్తే బలూన్లో నుంచి గాలి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఊదొచ్చుగా. నోరు మూసుకుంటావా షించాన్? వస్తున్నాను. ఓకే మేడం, పని పూర్తయింది. ఏంటి హిమవారి డల్గా ఉన్నారు? ఏం లేదు. హిమవారి, మీరు నవ్వేలా నేను ఒక వస్తువు ఇవ్వనా? ఇక్కడే ఉండాలిగా, ఎక్కడా? అంకుల్ అంకుల్, నాకు ఇవ్వండి అంకుల్. ఇదిగోండి, తీసుకోండి. నాకొద్దు బాబు. ఇదంతా మీ మమ్మీ గారు మీకు ఊదుతారు. దీనికి కష్టపడి ఎంత దూరం వచ్చారా? ఏమైంది?